నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను ఒక సూపర్ ఫుడ్ తీసుకొచ్చాను. ఇవేంటంటే లడ్డూలు అనమాట. వీటి వల్ల అయితే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఈ లడ్డూలు అంత సూపర్ హెల్తీ ఫుడ్ అనమాట. దీనికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏవైనా సరే మన హెల్త్కి సంబంధించి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మీరు రోజుకి ఒక్కటి తింటే మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇది మెయిన్ నేను పెద్దవాళ్ళ కోసమని, అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి అని దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రిపేర్ చేశాను. అండ్ వీటి ప్రిపరేషన్ అయితే కొంచెం కష్టం, బట్ లడ్డూలు అయితే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ అనేది పక్కా తగ్గుతుంది. అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా నీరసంగా ఉంటుంది. అందులోనూ ఈ సమ్మర్ సీజన్లో చాలా అలసిపోతూ ఉంటారు. స్వెట్, నీరసం, ఈ ఎండకి తట్టుకోలేక ఇలా వస్తూ ఉంటాయి కదా. నార్మల్గానే వాళ్ళు చాలా టైర్డ్గా ఉంటారు కదా, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఈ లడ్డు తీసుకోవడం వల్ల ఏంటంటే అవన్నీ కొంచెమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లడ్డూల ప్రిపరేషన్ ఏంటి అనేది చెప్తా, కానీ దానికంటే ముందు దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను. సో ఈ లడ్డూల్లో నేను వాడిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రాగి పిండి. అసలు రాగి పిండి అనేది అందరికీ తెలిసిందే. దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మన అందరికీ తెలుసు. మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, ఇప్పుడైతే మనం ఇడ్లీ, దోశ ఇలాంటి గడ్డంతా తింటున్నాం, పూరీలు ఇవన్నీ. వాళ్ళు చక్కగా రాగి సంగటి, రాగి జావా, లేదు అంటే రాగి పిండితోటి రొట్టె, రాగి పిండితోటి చపాతీలు ఇలాంటివి చేసుకుని తినేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా బలంగా ఉండేవారు మనతో పోలిస్తే. మనం తినే ఫుడ్ అన్నీ కల్తీ అయిపోయాయి. ఈ రాగి పిండి అయితే దీన్ని మనం ఏ రకంగా తీసుకున్నా కానీ మనకు బలం అనేది కంపల్సరీగా వస్తుంది. ఉట్టి బలం ఒక్కటే కాదు, మన హెయిర్ ఫాల్ ఇలాంటివి ఏమున్నా కానీ తగ్గుతాయి. అండ్ అంతేకాకుండా స్ట్రాంగ్గా కూడా ఉంటాం మనం ఆరోగ్యంగా ఆ డే మొత్తం. అంతెందుకు నన్నే చూడండి, నేను ప్రతిరోజు రాగి జావ తాగుతా కదా. ఏ రోజైతే నేను రాగి జావ తాగినా నాకు ఎందుకో ఆ రోజు సరిగ్గా అనిపించదు, ఏదో నీరసంగా అనిపిస్తుంది కొంచెం అయినా, ఒక్క మూమెంట్లో అయినా. బట్ రాగి జావ తాగితే ఎందుకో రిఫ్రెషింగ్గా ఉంటుంది ఆ రోజంతా. రాగి జావ అంత బలం పొద్దున్నే తాగడం వల్ల. నాకు టిఫిన్స్ కన్నా రాగి జావ అయితే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. సో మీరు కూడా తాగండి డైలీ రాగి జావ. అట్లీస్ట్ అప్పుడప్పుడైనా తాగండి, డైలీ మీకు అంత లేకపోయినా. నన్ను అడిగితే ఆ టిఫిన్స్ వీటన్నిటినీ చేయడానికి అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ రాగి జావ చాలా సింపుల్, 5 minutesలో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు, 5 to 10 minutesలో. చాలా ఈజీ అండ్ చాలా బలం. మనకి హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ అని ఉన్నాయి రాగి జావ తీసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్. ఈ రాగి జావ అనేది మనకి హై ప్రోటీన్ అనమాట, హై ప్రోటీన్ లాగా ఒక సోర్స్ ఆఫ్ హై ప్రోటీన్. అండ్ అంతేకాకుండా దీనిలో కాల్షియం, ఫైబర్, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల ఏంటి, మన బోన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ అంతేకాకుండా వీటి వల్ల మన డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ రాగి పిండి అనేది. ఈ రాగి పిండిలో మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల మన హెల్త్ అయితే చాలా మంచిదన్నమాట. ఒక్క బోన్ హెల్త్కి మాత్రమే కాదు, అటు డైజెస్టివ్ హెల్త్కి అండ్ అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్కి, ఇంకా మొత్తం కంప్లీట్ బాడీకి చాలా మంచిది ఈ రాగి పిండి అనేది. అండ్ అంతేకాకుండా ఈ రాగి పిండిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి, మన బాడీకి ఎలాంటి క్రోనిక్ డిసీజెస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది రాగి పిండి అనేది. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు కదా, వాళ్ళు నా మాట విని చక్కగా పొద్దున్నే రాగి జావ తాగేయండి. ఆ టిఫిన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. మన డే స్టార్ట్ అయ్యేదే బ్రేక్ఫాస్ట్తో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా చక్కగా రాగి జావ తీసుకోండి. దాని ప్లేస్లో మీకు అటు బలంగాను ఉంటుంది, కడుపు నిండినట్టు ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయనట్టు ఉంటుంది. అండ్ మంచిది హెల్త్కి, మీ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రాగి జావ అనేది. వెయిట్ లాస్ పక్కా అవుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షుగర్ పేషెంట్స్, అంటే డయాబెటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ రాగి పిండి అనేది ఆసమ్. ఇంకా ఎలా అంటే ఈ రాగి పిండిలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఏంటంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని 2 ఉంటాయి. ఈ రెండిట్లో షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకునే ప్రతి ఫుడ్లోనూ, ఏ ఫుడ్ అయినా సరే, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అన్నం ఇలాంటివి ఏం తీసుకున్నా కానీ
లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కువగా. అలా చేస్తే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఈ రాగి పిండిలో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది లోగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. సో మీరు ఈ రాగి పిండిని చక్కగా తీసుకోవచ్చు. ఏ రకంగా అయినా లడ్డూల్లా, లేదు అంటే చపాతీలా చేసుకోవచ్చు, లేదు అంటే జావ తాగొచ్చు, రాగి సంగటి తినొచ్చు. ఇలాగా ఏదో ఒక రకంగా ఈ రాగి జావను అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ హార్ట్ హెల్త్కి ఈ రాగి పిండి అనేది చాలా మంచిది. ఎలా అంటే ఈ రాగి పిండి మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి మీ హార్ట్ని సేఫ్గా ఉంచుతుంది అనమాట. లైక్ ఎలాంటి డిసీజెస్ కూడా రాకుండా అలాగా. అండ్ ఇంకా ఇది మీ స్కిన్ హెల్త్కి కూడా చాలా బాగా పనికొస్తుంది. ఎలా అంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మీ స్కిన్ హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి, స్కిన్ బ్యారియర్ని, వీటన్నిటిని లోపల నుంచి. దానివల్ల ఇది మీ కంప్లీట్ బాడీకి చాలా మంచిది. మీ హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది ఇది. దీనిలో ఉండే ఐరన్, ఫైబర్, ఇవన్నీ కాల్షియం, ఇవన్నీ అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి పిండిలో. కాబట్టి మీరే ఆలోచించుకుని ఈ రాగి పిండిని కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఏదో ఒక రకంగా జావ రూపంలోనో, లేదు అంటే లడ్డూల్లా చేసుకునో. అంత టైం లేదు అనుకుంటే చక్కగా జావ తాగండి, లేదు అంటే చపాతీలు చేసుకునో అలాగా. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఎవరున్నా సరే చాలా నీరసంగా ఉంటారు కదా, వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళకి నీరసం అనేది తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అట్ ది సేమ్ టైం. సో మీరే ఆలోచించుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు పొడి. నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో మునగాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇదంతా చెప్పాను. అసలు మునగాకు వల్ల మీ హెయిర్ ఫాల్ ఎన్నో ఇయర్స్గా ఊడిపోతుంది. నాకు దారుణంగా రబ్బర్ బ్యాండ్ ఇలా తీస్తే మొత్తం దానికంతా నా హెయిరే ఉంటుంది, ఇల్లంతా హెయిరే ఉంటుంది, జస్ట్ ఇలా దూకున్న పైనుంచి మొత్తం ఊడిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ మునగాకు జ్యూస్ లాగా కానీ ఏదో ఒక రకంగా దీన్ని కూడా మీ డయట్లో ఇంక్లూడ్ చేస్తే పక్కా తగ్గుతుంది మీ హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా. మునగాకు అనేది ఒక సూపర్ ఫుడ్ అనమాట, సూపర్ హీరో లాగా హెయిర్ ఫాల్కి. ఎందుకంటే ఈ ఒక్క మునగాకులోనే స్కాల్ప్ హెల్త్కి కావాల్సినవన్నీ ఈ మునగాకులో ఉన్నాయన్నమాట. ఇది డెఫినెట్గా మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కానీ వెంటనే ఆపేస్తుంది మీ హెయిర్ ఫాల్ని, ఇది మీరు తీసుకుంటూ ఉంటే కనుక రెగ్యులర్గా. ఈ మునగాకు మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫైట్ చేస్తుంది అన్నమాట ఇది. అండ్ అంతేకాకుండా ఈ మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మీకు గనుక ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా డిస్కంఫర్ట్ కానీ ఇలాంటివి ఏమున్నా కానీ పక్కా తగ్గించేస్తాయి అవి. అండ్ అంతేకాకుండా ఈ మునగాకు మీ బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఎలా అంటే ఈ మునగాకు మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది మీ బ్రెయిన్ హెల్త్ అనేది మెరుగుపరుస్తుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మీరు ఈ మునగాకు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్ ఎప్పుడైతే ఈ మునగాకు తీసుకుంటారో వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. మరి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి, ఇంకా కంప్లీట్గా ఏం తెలియలేదు, బట్ కొన్ని అయితే చెప్తున్నాయి. ఇదైతే చాలా మంచిది వాళ్ళకు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చాలాసార్లు చెప్పాను కదా, చాలా మంది నా కామెంట్స్లో కూడా అడిగారు హెయిర్ ఫాల్కి సొల్యూషన్ ఏంటి అని. నేను ప్రతి ఒక్కరికి చెప్పాను, మీరు స్కాల్ప్ హెల్త్ మంచిగా చూసుకుంటే సరిపోదు, లోపల నుంచి కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అవసరం, లోపల నుంచి కూడా మంచి డైట్ ఉండాలి. పూర్ డైట్ చేస్తూ ఉంటే కనుక హెయిర్ ఫాల్ తగ్గదు అని. ఈ మునగాకులో విటమిన్ A, B6, C, విటమిన్ E ఇవి ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వీటిల్లోనే మినరల్స్, కాల్షియం, ఐరన్, జింక్ అండ్ అమినో యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీ స్కాల్ప్ హెల్త్కి, మీ హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మీరే ఆలోచించుకోండి, ఇన్ని ఈ ఒక్క దాంట్లోనే ఉన్నాయి, ఈ ఒక్క మునగాకులోనే. మీరు ఈ ఒక్కటి తీసుకుంటే మొత్తం అన్నీ తీసేసుకున్నట్టే. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, చాలామంది ఐరన్ టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు, కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కటి మీరు తీసుకోవడం కన్నా ఈ మునగాకులోనే మొత్తం అన్నీ ఉన్నాయి చక్కగా. అండ్ అంతేకాకుండా ఈ మునగాకు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఇన్ని మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల
మీ డైజెస్టివ్ హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మునగాకులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల మీ కళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి మరి ఇన్ని ఉన్నాయి ఈ ఒక్కటి తీసుకోవడం వల్ల. సో ఈ మొరింగా లీవ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అయితే పక్కా తగ్గుతుంది. ఇంకా నేను బోల్డ్ అని ఉన్నాయని చెప్పా కదా, ఇది షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. అందరూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తీసుకోవచ్చు ఇది. కాబట్టి మీరే ఆలోచించుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి రిచ్ ఇన్ ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్. ఇది చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ప్లాంట్ బేస్డ్, పైగా వీటి నుంచి మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది అందుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్కి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఒమేగా 3 ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, ఒమేగా 3 ట్యాబ్లెట్స్ ఫిష్ ఆయిల్వి. వెజిటేరియన్స్కి ఏంటి అంటే వాళ్ళవి తీసుకోలేరు కదా, సో ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి. సో హెయిర్ ఫాల్ అనేది పక్కా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా మీ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చాలా తక్కువ ఏజ్లో ఉండే వాళ్ళకు కూడా సడన్గా ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ వీటిని తగ్గించాలి అంటే. అంతేకాకుండా హార్ట్ని సపోర్ట్ చేసే, హార్ట్కి మంచివి అయ్యే ఫుడ్స్ తీసుకోవడం బెటర్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అనమాట. ఈ పంకిన్ సీడ్స్ అనేవి కూడా మన హార్ట్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ అంతేకాకుండా చాలా మందికి స్లీపింగ్ ప్రాబ్లం ఉంటుంది, పడుకోలేరు, నిద్ర పట్టదు, చిన్న సౌండ్ అయినా కానీ మెళుకు వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు నిద్రలోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. ఈ పంకిన్ సీడ్స్ అనేవి ఆ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇవి మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఈ పంకిన్ సీడ్స్లో కూడా బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. అండ్ అంతేకాకుండా వీటిల్లో జింక్, ఫైబర్, మెగ్నీషియం ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటి వల్ల మన హెల్త్కి అయితే, ఓవరాల్ హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ఇవి మన బోన్ హెల్త్కి కూడా చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు. పంకిన్ సీడ్స్ ఎలాగో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అంతే. మన హార్ట్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచివి సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి. వీటిల్లో కూడా విటమిన్ ఈ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, మినరల్స్. సో ఇవి ఏం చేస్తాయంటే మన హార్ట్ హెల్త్కి, మళ్ళీ డయాబెటీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి, వీళ్ళందరికీ డైజెస్టివ్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవైతే. సో ఇప్పుడు నేను ఈ లడ్డు ప్రిపరేషన్ ఎలాగనేది చెప్పేస్తాను. చూసారు కదా ఇన్ని యాడ్ చేస్తున్నాం మనం, ఎంత బాగుంటుందో మరి హెల్త్కి ఎంత మంచిదో మీరే ఆలోచించుకోండి. అండ్ హెయిర్ ఫాల్ అయితే పక్క తగ్గుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ లడ్డు ప్రిపరేషన్ అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు కదా. నేనేం చేశానంటే మునగాకుని కోసి తెచ్చుకుని దాన్ని నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేశాను. అలాగా అది బాగా ఇంకా ఎండిపోయాక అప్పుడు ఏం చేశానంటే దాన్ని మిక్సీ జార్లో వేసేసాను అనమాట. ఆ పౌడర్ని నేను యూస్ చేశాను. నేనైతే బయట నుంచి తీసుకోలేదు పౌడర్ ఏది కూడా. సో దాన్ని పక్కన పెట్టేసుకోండి ఆ పౌడర్ని అయితే. ఇప్పుడు ఒక 3 కప్స్లో ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఈ 3 సీడ్స్ని ఒక 3 కప్స్లో వేసుకోండి. నేను కప్స్లో చెప్తున్నాను, గ్లాసెస్లో కాకుండా. నాకంత కొలతలు ఇదంతా తెలియదు, సో నార్మల్గా చెప్పేసా. కప్స్లో తీసుకుని ఆ ఒక్కొక్క కప్ ఫ్లాక్స్ సీడ్స్ని, పంకిన్ సీడ్స్ని, మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ని, ఈ 3 సీడ్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1 to 2 minutes సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ అస్సలు వద్దు. రోస్ట్ చేయండి. బాగా రోస్ట్ చేసేసాక వాటిని మళ్ళీ తీసేసి పక్కన ఉంచేసుకోండి కాసేపు. దాని తర్వాత సేమ్ ప్యాన్లోనే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. మరి ఇన్ని వేసాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకపోతే బాగోదు కదా, సో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్కి ఏంటంటే బాదం పప్పుని నేను చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత జీడిపప్పులు, కిస్మిస్ ఇవి 3 తీసుకున్నాను. వీటిని చక్కగా నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో వేయించేసుకోండి. అవి అయ్యేదాకా బాగా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈ టైంలో ఏం చేస్తారంటే మీరు నెయ్యి వేసుకుని పక్కన పెట్టేసుకుంటారు కదా, సేమ్ ఆ ప్యాన్లోనే అదొక్కటి సరిపోతుంది. ఆ ముగ్గుల్లోనే రాగిపిండి తీసుకోండి. రాగిపిండి మాత్రం ఒక పెద్ద కప్లో
ఈ పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసాను కదా, వాటి మీద కొంచెం పెద్ద కప్ అనమాట, ఇది పెద్దది. దీంతో వేసాను అనమాట. ఒక కప్ నిండా రాగిపిండి వేసేసాను. వేసేసి బాగా కలుపుకోండి. రాగిపిండి కొంచెం రోస్ట్ అవ్వాలి, అది కలర్ మారుతుంది, బ్రౌన్ కలర్లోకో దేనికో వస్తుంది. కొంచెం మీకు తెలిసిపోతుంది. అది రోస్ట్ అయ్యేదాకా బాగా వేయించండి. ఇది కూడా తక్కువ ఫ్లేమ్లోనే వేయించండి. అది అయిపోయాక దీనిలోనే కొంచెం బెల్లం, నేను తాటి బెల్లం కలిపాను. మీ దగ్గర ఏ బెల్లం అందుబాటులో ఉంటే అది యూజ్ చేయొచ్చు, లేదు అంటే తాటి బెల్లమైనా. తాటి బెల్లం ఏంటంటే ఇంకా మంచిది హెల్త్కి, సో అందుకని నేను తాటి బెల్లం కలిపా. తాటి బెల్లం తీసి పొడి చేసేసుకుని దానిలో వేసేసి కలిపేయండి. మీరు కావాలి అనుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత మొత్తం రోస్ట్ అయిపోయాక అలాగా దానిలోనే కొద్దిగా మొరింగా పౌడర్ ఉంటుంది కదా, అది ఒక కప్ ఫుల్ తీసుకుని వేసేసాను. దానిలో వేసేసి ఇంకా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. దాని తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3 సీడ్స్ని మిక్సీ చేసేయండి. బాగా మెత్తగా అయిపోతాయి కదా, పక్కన పెట్టేసుకోండి తీసేసి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా నెయ్యిలో చేసాం కదా, అదైతే నాకైతే మంచి స్మెల్ వచ్చింది చేస్తున్నప్పుడే. వాటిని మిక్సీ చేసేయండి, మంచిగా ముద్దగా అవుతాయి. వీటిని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అది కలిపేశారు కదా, వాటిల్లోనే ఇది వేసేయండి. ఫస్ట్ అయితే సీడ్స్ది వేసేయండి, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ పంకిన్ సీడ్స్, ఈ 3 పౌడర్ వేసేయండి. ఫస్ట్ అయితే వేసేసి దానిలోనే ఇది కూడా వేసేయండి, డ్రై ఫ్రూట్స్ది వేసేసి ఇంకా బాగా కలిపేయండి. మొత్తం ఇప్పుడు అన్నీ వేసేసాం దానిలోనే, నీట్గా కలిపేయండి చేత్తో. అంటే వేడిగా ఉంది అనుకున్న వాళ్ళు గరిటెతో కలిపేసుకోండి, కొంచెం సేపటికి చల్లారిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మొరింగా పౌడర్ అనేది. మళ్ళీ చేదు వచ్చేస్తుంది అని నేను 1 కప్పే వేసాను, అన్నీ వాటితో సమానంగా 1 కప్ వేసా. రాగిపిండి మాత్రం కొంచెం ఎక్కువ వేసాను. బెల్లం కూడా మీరు చేదు వస్తుంది అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వేసేసి ఇంకా నీట్గా కలిపేసుకోండి బాగా. కొంచెం సేపటికి చల్లబడిపోతుంది. వీటిని ఏం చేస్తారంటే మీరు నెయ్యిని కొద్దిగా కలుపుకుంటూ వాటిల్లో, నేనైతే ఒక పెద్ద బేసన్ లాంటి దాంట్లో వేసేసాను అనమాట ఆ పొడి, అది మొత్తం దానిలోనే వేసేసాను, ఇంకా ఉండలు చేసేద్దామని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెయ్యి అప్పుడప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కొంచెంగా తీసుకుని వాటిని నీట్గా లడ్డూల్లా చేసేసుకోండి. చిన్నవి, ఏ సైజ్ అయినా పర్లేదు, మీ ఇష్టం, ఏ సైజ్ అయినా. ఉండలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అంతే, సింపుల్. అలా చేసేస్తే ఈ టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా బెల్లం ఇదంతా సరిపోయింది. నెయ్యి కూడా మీరు మరీ ఎక్కువ వేసేయకండి, సరిపడినంత వేసుకుని ఉండలు వస్తున్నాయి అనే టైంకి ఇంకా ఆపేయండి నెయ్యి వేయడం. అలానే చేసేసుకోండి. వీటి వల్ల అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాను కదా. హెయిర్ ఫాల్ ఉంటే పక్కా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తీసుకోవచ్చు. చాలా బలం కూడా ఇవి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్, మళ్ళీ బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇది పెద్దవాళ్ళకైతే చాలా బలం అండి, పెద్దవాళ్ళు తీసుకుంటే కనుక. నేను మెయిన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేశాను, వాళ్ళ గురించి. అండ్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే విపరీతంగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళ గురించి అనమాట. సో ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కష్టం ప్రాసెస్, బట్ స్టిల్ ఏదో ఒక రోజు మీకు ఫ్రీ ఉన్న రోజు చేసేసుకోండి. అండ్ మొరింగా పౌడరే యూజ్ చేయండి వీటికి. మీరు ఓన్గా ఇలా ఎండబెట్టుకుని ఈ ప్రాసెస్ చేస్తే బెటర్ అని నేను అంటాను. లేదు అంత టైం లేదు అనుకుంటే కనుక మంచి క్వాలిటీ మొరింగా పౌడర్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. ఆన్లైన్లో కానీ ఎక్కడైనా స్టోర్స్లో కానీ తీసుకోండి. లేదు మీకు లింక్ కావాలి అంటే కనుక నేను లింక్ షేర్ చేస్తాను మొరింగా పౌడర్ది. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ ఏమైనా సజెషన్స్ కావాలి అంటే కనుక కామెంట్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.